మరి కాసేపట్లో ఆర్టికల్ 370కి సంబంధించి అయితే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఉత్కంఠ కనిపిస్తోంది. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపైన ఈ రోజు తీర్పు అయితే ఇవ్వబోతోంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 16 రోజుల పాటు మారథాన్ విచారణ జరిపింది. అనంతరం 23 పిటిషన్లపైన సెప్టెంబర్ 5న తీర్పు వెల్లడించాల్సి ఉన్నప్పటికీ కూడా రిజర్వ్ చేసింది. బెంచ్లో ఎస్కే కౌల్, సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్, సూర్యకాంత్ ఉన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను 2019లో కేంద్రం చేసిన మార్పులు కారణంగా రాజ్యాంగ చెల్లుబాటు మరియు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపైన సుప్రీంకోర్టు తీర్పునైతే వెలువరించనుంది. ఆగస్టు 2న వాదనలు ప్రారంభించిన పిటిషనర్లు జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే నిబంధన తాత్కాలికమేనని వాదించారు. రాజ్యాంగ పరిషత్ తప్పనిసరిగా ఉండాలని భారత ప్రభుత్వానికి మరియు రాష్ట్రానికి మధ్య ఒక అవగాహన ఉన్నప్పుడు సవరణ చేయడానికి రాష్ట్ర శాసనసభ పాత్రను పార్లమెంట్ చేపట్టవచ్చా లేదా అనేది నిర్ణయించాల్సిన ప్రధాన సమస్య అని వారు వాదించారు. ఆర్టికల్ 370ని తాకటం, దీన్ని బట్టి పార్లమెంట్ తీర్మానం ద్వారా రాజ్యాంగ సభ అని చెప్పలేమని 1957లో జమ్మూ కాశ్మీర్ కోసం రాజ్యాంగ సభ ఉనికిలో లేకుండా పోయిన తర్వాత ఆర్టికల్ 370ని తాకడానికి రాజ్యాంగ ప్రక్రియ అంటూ ఏదీ మిగిలిలేదని వారంతా వాదించారు. పూర్వపు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం చేరిన తర్వాత దాని సార్వభౌమాధికారాన్ని పూర్తిగా భారత యూనియన్ కు అప్పగించిందని మరియు ఆర్టికల్ 370లో చేసిన మార్పులను సవాల్ చేసిన పిటిషనర్లు అంతర్గత సార్వభౌమాధికారాన్ని స్వయం ప్రతిపత్తితో గందరగోళానికి గురి చేస్తున్నారంటూ కేంద్రం పిటిషన్ సమర్పించింది. రాజ్యాంగ పరిషత్ పాత్రను పార్లమెంట్ ఎలా చేపట్టగలదన్న పిటిషనర్ల వాదనను ప్రతిఘటిస్తూ ఆర్టికల్ 370 సబ్సెక్షన్ 3లోని రాజ్యాంగ సభ అనే పదాన్ని శాసనసభ అని మాత్రమే చదవొచ్చని ప్రభుత్వం తెలిపింది. జమ్మూ కాశ్మీర్ కు కేంద్రపాలిత హోదా తాత్కాలిక చర్య అని, దాని రాష్ట్ర హోదాను పునరుద్దరిస్తామని కేంద్రం కోర్టుకు తెలిపింది. విచారణ సందర్భంగా పిటిషనర్లు చేసిన మార్పులు పార్లమెంట్ సవరణ అధికారాలకు మించినవని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా అంటూ కోర్టు ఆశ్చర్యపోయింది. తాత్కాలిక, పరివర్తన మరియు ప్రత్యేక నిబంధనలతో వ్యవహరించే రాజ్యాంగంలోని 221వ నిబంధనలోని ఎందుకు ఉంచబడిందో తెలుసుకోవాలి అంటూ కూడా బెంచ్ ప్రభుత్వాన్ని కోరింది. యునైటెడ్ కింగ్డమ్ లో బ్రెగ్జిట్ రిఫరెండం గురించి పిటిషనర్లు ప్రస్తావించినప్పుడు భారతదేశం లాంటి రాజ్యాంగబద్దమైన ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాన్ని కోరటం స్థాపించబడిన సంస్థల ద్వారా జరగాలి అని, దేశ రాజ్యాంగం ప్రకారం రెఫరెండం అనే ప్రశ్నే లేదని కోర్టు పేర్కొంది. జమ్మూ కాశ్మీర్తో సహా రాష్ట్రాలను కలుపుకోవడం ద్వారా సార్వభౌమాధికారాన్ని, భారతదేశ ఆధిపత్యాన్ని బదిలీ చేయటం షరతులతో కూడింది కాదని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ప్రతిబింబిస్తుందని కూడా కోర్టు పేర్కొంది. कश्मीरियों के हक में है, जम्मू कश्मीर के अवाम के हक में है या उनके खिलाफ है। इस वक्त हम यही कह सकते हैं कि हम 2 महीने या 4 महीने से इंतज़ार नहीं कर रहे हैं। हम गुज़श्ता 4 साल से ज़्यादा अरसे से इस दिन का इंतज़ार कर रहे थे कि कब सुप्रीम कोर्ट, क्योंकि पहले 3 साल में तो कोई सुनाई हुई नहीं, सिर्फ एक दफा आधे घंटे की सुनवाई हुई थी, और जिसका हमने भी, मैंने खुद भी और मेरे साथियों ने अपनी पब्लिक मीटिंगों में पिछले 1-1.5 साल से कहा कि जब तक सुप्रीम कोर्ट इसको डे टू डे हियरिंग नहीं करेगी तो तब तक फैसला आना 50 साल में भी नामुमकिन है। मैं मशकूर हूँ सुप्रीम कोर्ट का कि उन्होंने ऑलमोस्ट कभी कभी डेली बेसिस पे इसकी सुनवाई शुरू की। सब लोगों ने, सरकार ने,
दूसरे लोगों ने, इंडिपेंडेंट लोगों ने, जो किसी पार्टी से भी ताल्लुक नहीं रखते थे, उन्होंने भी अपनी याचिकाएं, अपनी एप्लीकेशन सुप्रीम कोर्ट की तरफ रुजू किया और सुप्रीम कोर्ट ने जब से सुनवाई की तब से उन्होंने ज़्यादा समय नहीं लगाया। उनका आभार प्रकट करता हूं, उनका शुक्रिया अदा करता हूं। मगर हमने तो सारी उम्मीदें कोर्ट से रखी हैं और शायद मुझे लगता है हम पहले पिटिशनर थे जो कोर्ट गए थे पार्टियों में से, और हमारा अभी भी यकीन कोर्ट में ही है कि अल्लाह करे कि जो फैसला है वो जम्मू कश्मीर के लोगों के हक में हो। नॉर्मल सर्कमस्टांसिस में जो कोर्ट होता है, कोर्ट इससे बालातर होता है, उसका इमोशन से, पॉलिटिक्स से कोई लेना देना नहीं होता है। मैं जो मतलब जो एक नॉर्मल एक डेमोक्रेसी में जो कोर्ट की हैसियत होती है, उसका इससे कोई लेना देना नहीं होता है कि मेजॉरिटी ओपिनियन क्या है, माइनॉरिटी ओपिनियन क्या है, वो कानून से जाती है और हमें जो लगता है कि कानून हमारे हक में होना चाहिए। तो एडमिनिस्ट्रेशन को मैं बताना चाहूँगा, ये जो डेमोक्रेसी है ना, ये पार्ट कॉन्सेप्ट नहीं है, ये एक फुल कॉन्सेप्ट है। ईदर यू हैव इट और यू डोंट हैव इट। या आपके पास डेमोक्रेसी है या आपके पास डेमोक्रेसी नहीं है।